తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించడం ద్వారా బీజేపీకి ఆక్సిజన్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఇబ్బంది పడుతున్న భారతీయ జనతా పార్టీకి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన అటు అభివృద్ధి పరంగా ఇటు రాజకీయ పరంగా ఎంతో మైలేజ్ తీసుకొచ్చింది. ముందుగా అనుకున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ టూర్లో ఈసారి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాజకీయంగా కాకరేపే విమర్శల ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ, తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందన్న సందేశాన్ని దేశవ్యాప్తంగా అందించినట్లయింది. తెలంగాణలో మేధావులు గత 10 ఏళ్లుగా కోరుకుంటున్న అభివృద్ధి అన్నది కేవలం మాటల్లోనే ఉందని, చేతల్లో చూపించాలంటే భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు గర్జనలో తేల్చి చెప్పారు. ఇందూరు సభలో పసుపు బోర్డు ప్రకటించి తెలంగాణ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణలో పసుపు రైతులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్ని కావు. దశాబ్ద కాలం నాటి స్వప్నాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క కలంపోటుతో నెరవేర్చారు. కేబినెట్ సైతం పసుపు బోర్డుకు ఆమోదం తెలపడంతో రేపో మాపో పసుపు బోర్డు తెలంగాణలో ఏర్పాటుకు మార్గం సుగమం కాబోతుంది. కేవలం వాగ్దానాలు, మాయమాటలు చెప్తూ పబ్బం గడుపుకుంటున్న పాలకులకు ప్రధాని నరేంద్ర మోడీ టూర్ ఒక చెప్పు దెబ్బలాగా భావించాల్సి ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ కేవలం అభివృద్ధి నినాదాలతో మాత్రమే కాదు, రాజకీయ పరంగానూ వాడి వేడి వాదనను తెరపైకి తీసుకొచ్చారు. కేసీఆర్ రాజకీయాలు ఎలా చేస్తారన్నది తెలంగాణ గడ్డ మీద ఉన్న పౌరులకు మాత్రమే తెలుసు. కానీ దేశంలో కొంతమంది నాయకులకు కేసీఆర్ తీరు, ఆహార్యం, ఆలోచనలు బాగా తెలుసు. ఇక ప్రధాని నరేంద్ర మోడీకి కేసీఆర్ గురించి చెప్పాల్సింది, తెలియాల్సింది ఏమీ లేదు. కేసీఆర్ మాటలు చెప్పడంలో దిట్ట అని దేశమంతటా తెలుసు. ప్రధాని నరేంద్ర మోడీకి అది ఎక్కువగా తెలిసినట్లుగా కనిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కేసీఆర్ తనకు ఇక తెలంగాణలో తిరుగులేదని భావించారు. కానీ బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయన్న చందంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జరిగిన ఫలితాలతో కేసీఆర్ కంగు తిన్నారు. ఒక్కసారిగా బీజేపీ ప్రపంచనంతో కారు పార్టీకి మొత్తం సీన్ సితారయింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించడం ద్వారా గ్రేటర్ హైదరాబాదులో పట్టు నిలబెట్టుకుంది. మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన గ్రేటర్ హైదరాబాదులో విజయం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ చెక్ పెట్టింది. ఇదే విషయాన్ని నాడు ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో కేసీఆర్ ఆలోచనలు మొత్తం మారిపోయాయని, కేసీఆర్ అసలు భవిష్యత్తు ఉంటుందా లేదా అన్న కంగారులో ఉన్నారని కూడా చెప్పారు. నాడు కేటీఆర్ను ముఖ్యమంత్రిగా చేసి తాను కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా అయితే చాలు అని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీతో చర్చల సందర్భంగా ప్రస్తావించినట్లు తాజాగా ఇందూరు సభలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు చెప్పారు. అంటే కేసీఆర్ తీరు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న చందంగా ఉంటాయని చెప్పకనే చెప్పారు. ఓవైపు కేసీఆర్ నాడు ఏం చేశారో చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. కేవలం రాజకీయం వెళ్లకుండా అభివృద్ధి పరంగానూ తెలంగాణ ప్రజలకు బీజేపీ మద్దతిస్తుందన్న భావనను కలిగించారు. పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ కేబినెట్ ఆమోదం ద్వారా వచ్చే రోజుల్లో తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, ఒక్క అవకాశం ఇస్తే తెలంగాణ రూపురేఖలు మార్చుతామని, డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకొచ్చి తెలంగాణ భాగ్య రేఖను మారుస్తామని స్పష్టమైన హామీని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చారు.